ఏప్రిల్ 10, 11, 12, 13, 14, 15 తేదీల్లో తులా రాశివారి ఇంటి ముందుకు వచ్చి ఒక స్త్రీ నిలబడుతుంది. ఆమె అచ్చం చూడడానికి ఇలానే ఉంటుంది. 100% ఆమె చెప్పే రహస్యాలను వినండి. అసలు ఏప్రిల్ 10, 11, 12, 13, 14, 15 తేదీల్లో తులా రాశివారి ఇంటి ముందుకు ఏ స్త్రీ వచ్చి నిలబడుతుంది? ఆమె అచ్చం చూడడానికి ఏ విధంగా ఉంటుంది? 100% ఆమె చెప్పే రహస్యాలను ఎందుకు వినాలి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులా రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్త నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. తులారాశి వారికి ఇది చాలా ప్రత్యేకమైన సమయం అనే చెప్పాలి. ఏప్రిల్ 10, 11, 12, 13, 14, 15 తేదీల్లో మీ జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన అయితే జరగబోతుంది అనే చెప్పుకోవాలి. మీ ఇంటి ముందుకు ఒక స్త్రీ నిలబడుతుంది. ఆమె సాధారణమైన స్త్రీ అయితే కాదు. ఆమె రూపంలో వస్తే చూసి మీకు మొదట అర్థం కాదు, కానీ ఆమె చెప్పే ఒక మాట మీ జీవితాన్ని పూర్తిగా అయితే మార్చేయగలుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూడని వారు ఈ అరుదైన అవకాశాన్ని అయితే కోల్పోతారనే చెప్పాలి. ఆ స్త్రీ ఎలా ఉంటుంది? తులారాశి వారు గమనించాలి. ఈ స్త్రీ మీ ఇంటి ముందుకు అకస్మాత్తుగా కనిపిస్తుంది. ఆమె వయస్సు సుమారు 25 నుంచి 40 మధ్యలో అయితే ఉంటుంది అనే చెప్పాలి. ఆమె కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కూడా ఉంటుంది. ఆమె చూసే విధానం సాధారణంగా ఉండదు. మీరు గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆమె మీ ఇంటి ముందుకు ఎక్కువసేపు నిలవదు అని అయితే గుర్తుంచుకోండి. 5 నుంచి 10 నిమిషాల మధ్యలోనే ఆమె మీతో మాట్లాడి తన పని ముగిసింది అని వెళ్ళిపోతుంది. ఆమె వచ్చినప్పుడు మీకు ఒక వింత ఫీలింగ్ అయితే కలుగుతుంది అనే చెప్పుకోవాలి. అది భయం కాదు, కానీ ఒక తెలియని ఆకర్షణ అని అయితే చెప్పవచ్చు. ఆమె ఎందుకు వచ్చింది? అయితే ఈ స్త్రీ సాధారణంగా అయితే రాలేదు. ఆమె మీ గత జన్మలో సంబంధం ఉన్న వ్యక్తే అవకాశం ఉండేందనే చెప్పుకోవాలి. లేదా మీ జీవితంలో చాలా పెద్ద మార్పు తీసుకురాబోయే వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 10 నుంచి 15 మధ్యలో గ్రహస్థితులు ఎలా ఉండే తులారాశి వారికి ఇది సంకేతాల సమయంగా అయితే చెప్పుకోవచ్చు. ఆమె మీకు ఒక ముఖ్యమైన సందేశాన్ని తీసుకొస్తుంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యలకు ఆమె మాటల్లోనే పరిష్కారం దొరుకుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆమె చెప్పే రహస్యం, ఆమె మీతో మాట్లాడుతున్నప్పుడు మొదట మీరు అర్థం చేసుకోలేరు. ఆమె చెప్పే మాటలు ఇలా ఉండవచ్చు: మీరు అనుకుంటున్నది తప్పు దారిలో ఉంది, మీరు త్వరలో ఒక నిర్ణయం తీసుకోవాలి. అయితే ఇది సాధారణమైన సలహా అయితే కాదు అని అయితే చెప్పుకోవచ్చు. ఇది ఒక దైవ సంకేతంగా కూడా భావించవచ్చు. ఆమె చెప్పే ఒక మాట మీ జీవితంలో ఉన్న సమస్యలు ఒక్కసారిగా అయితే పరిష్కరించే శక్తి కలిగి ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఆమె మాటలను మీరు గమనించలేకపోతే మీరు చాలా పెద్ద అవకాశాన్ని అయితే కోల్పోతారు అని చెప్పుకోవాలి. జాగ్రత్తలు. తులారాశివారు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయాలు: ఆమెతో వాదించకండి. ఆమె చెప్పే మాటలను మధ్యలోనే ఆపకండి. ఆమెను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకు అంటే ఆమె ఒక సాధారణమైన వ్యక్తి అయితే కాదు, మీ అదృష్టాన్ని మార్చడానికి వచ్చిన వ్యక్తి అని కూడా గుర్తుంచుకోండి. మీరు ఆమె మాటలను గౌరవిస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే జరుగుతాయనే చెప్పాలి. ఏప్రిల్ 10 నుంచి 15 వరకు ఈ 6 రోజులు మీ జీవితంలో చాలా కీలకం అని అయితే చెప్పుకోవచ్చు. మీ ఇంటి ముందు నిలబడే ఆ స్త్రీని మీరు గుర్తించాలి. ఆమె చెప్పే రహస్యాలను వినాలి. ఈ వీడియోని మీరు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా ఈ సంకేతాలను మీరు గమనించగలుగుతారని అయితే చెప్పుకోవచ్చు. మీరు సిద్ధంగా ఉంటే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది అనే చెప్పుకోవాలి. అయితే ఆ స్త్రీ వచ్చిన సంకేతాలు, అయితే తులారాశివారు గమనించవలసిన కొన్ని ముందస్తు సంకేతాలు కూడా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఇంటిలో అకస్మాత్తుగా నిశ్శబ్దం పెరుగుతుంది. రాత్రి సమయంలో విచిత్రమైన కలలు రావటం, ఒకే వ్యక్తి గురించి మరలా ఆలోచించటం ఇది సాధారణంగా కాదు. ఇవి మీ జీవితంలోకి వచ్చే ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించబోతున్న సంకేతాలుగా అయితే భావించవచ్చు అనే చెప్పాలి. అయితే ఏప్రిల్ 10 ముందు నుంచి ఈ సంకేతాలు కనిపిస్తే మీరు సిద్ధంగా అయితే ఉండాలి అనే చెప్పుకోవాలి. ఆమె ఎవరు కావచ్చు? అయితే ఈ స్త్రీ ఎవరు అనేది చాలామందికి సందేశం అనే చెప్పుకోవాలి. గతంలో మీకు సహాయం చేసిన వ్యక్తి, మిమ్మల్ని గమనిస్తూ ఉన్న ఒక రహస్య అనుభూతిని లేదా
దేవుడు పిలుస్తున్న ఒక మార్గదర్శకత్వం అని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాలలో ఆమె రూపం దేవత మీ ముందుకే రావచ్చు. అయితే మీరు ఆమెను ఇలా చూసుకుంటారు. మీ భవిష్యత్తు కూడా అలానే మారుతుంది. ఆమెను ఎలా గుర్తించాలి? ఈ స్త్రీని గమనించడం చాలా ముఖ్యమని అయితే చెప్పుకోవాలి. ఆమె మాట్లాడే విధానం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఆమె మీ పేరు చెప్పే అవకాశం ఉంటుంది. మీకు తెలియకుండానే ఆమె మీ జీవితంలో జరిగిన విషయాలను చెప్పగలుగుతుంది అనే చెప్పాలి. ఇది సాధారణంగా కాదు, ఇది ఒక సంకేతం అని అయితే భావించండి. ఆమెను మీరు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు, కానీ ఆమె మీ గురించి చాలా తెలుసుకుని ఉంటుందని అయితే చెప్పుకోవాలి. ఆమె మాటలు వినకపోతే ఏమవుతుంది? ఇది చాలా ముఖ్యమైన విషయం అనే చెప్పుకోవచ్చు. మీరు ఆమె మాటలను పట్టించుకోకపోతే ఒక మంచి అవకాశం మీ చేతుల మీదుగా జారిపోతుంది. మీరు తీసుకునే నిర్ణయం తప్పుడు దారిలో వెళ్ళవచ్చు అనే చెప్పుకోవాలి. మీరు తరువాత అప్పుడు వినుంటే బాగుండేది అనుకుంటారు. ఇది భయపెట్టడం కాదు, ఇది ఒక హెచ్చరిక అనైతే గుర్తుంచుకోండి. ఈ 6 రోజులు మీ జీవితంలో మార్చగలిగే శక్తిని కలిగి ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఒక తులారాశి వ్యక్తి జీవితంలో ఇది జరిగింది. ఒకరోజు అతని ఇంటి ముందుకు ఒక స్త్రీ వచ్చింది. అతను మొదట పట్టించుకోలేదు, కానీ ఆమె చెప్పే ఒక మాట మీరు నమ్మిన వాళ్ళ వల్లే మిమ్మల్ని మోసం చేస్తాడు అని. అయితే మొదట అతను నమ్మలేదు, కానీ కొద్ది రోజుల తర్వాత అది నిజమని తెలిసింది. ఆ రోజు నుండి అతని జీవితం పూర్తిగా అయితే మారిపోయింది అనే చెప్పుకోవాలి. అందుకనే మీరు కూడా ఈ సంకేతాలను అయితే నిర్లక్ష్యం చేయకండి. అయితే మీరు కూడా తులారాశి వారు అయితే కామెంట్లో ఎస్ అని మాత్రం తప్పకుండా అయితే టైప్ చేయండి. అయితే ఈ స్త్రీ వచ్చిన సమయం అయితే తులారాశి వారు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ స్త్రీ ఎప్పుడు వచ్చింది అంటే ఎక్కువగా సాయంత్రం 5:30 నుంచి 7:30 మధ్యలో, లేదా ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలో. ఈ సమయంలో మీ ఇంటి బయట ఏదైనా కదలిక ఉంటే దానిని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకు అంటే ఆమె వచ్చే సమయం కూడా ఒక సంకేతమే అని అయితే గుర్తుంచుకోండి. ఆమె చేతుల్లో ఉండే వస్తువులు అయితే ఆ స్త్రీ చేతుల్లో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు అయితే ఉండవచ్చు అనే చెప్పాలి. ఒక చిన్న బ్యాగ్ లేదా పరస్, లేదా ఒక పేపర్ లేదా కాగితం. కొన్ని సందర్భాలలో పువ్వులు కూడా అయితే ఉంటాయనే చెప్పుకోవాలి. ఇవి సాధారణంగా కనిపించిన ఇవే మీకోసం తీసుకొచ్చిన సంకేతాలను అయితే గుర్తుంచుకోండి. ఆమె మీకు ఏదైనా ఇస్తే దానిని గౌరవంగా అయితే తీసుకోండి. మీ ఇంటిలో జరిగే మార్పులు. ఆమె వచ్చిన తర్వాత మీ ఇంటిలో కొన్ని మార్పులు అయితే కనిపిస్తాయనే చెప్పాలి. వాతావరణంలో ఒక్కసారిగా ప్రశాంతంగా మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయి. అలాగే మీ మనస్సులో ధైర్యం పెరుగుతుంది. ఇది సాధారణంగా కాదు, ఇది ఒక స్త్రీ ప్రభావం అని అయితే చెప్పుకోవచ్చు. ఇది ఎందుకు తులారాశి వారికే అంటే మీరు ఆలోచిస్తారు ఇది ఎందుకు తులారాశి వారికే జరుగుతుంది అని. ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 15 వరకు గ్రహస్థితులు తులారాశి వారికి చాలా ప్రత్యేకంగా అయితే ఉంటాయనే చెప్పుకోవాలి. అయితే మీ అదృష్టం యాక్టివ్ అవుతుంది. మీ జీవితంలో మార్పులకు ఇది సరైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. అందుకనే ఈ అరుదైన అవకాశాన్ని మీకు వస్తుంది, కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఏప్రిల్ 10, 11, 12, 13, 14, 15 తేదీల్లో తులారాశి వారికి మీ ఇంటి ముందుకు ఏ స్త్రీ వచ్చి నిలబడుతుంది, ఆమె అచ్చం చూడడానికి ఏ విధంగా ఉంటుంది, ఆమె చెప్పేది ఎందుకు వినాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.